స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 16. ఈ లెసన్లో ప్రైమరీ ఆక్సిలరీస్ గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఆక్సిలరీస్ అంటే సహాయకాలు. ప్రైమరీ ఆక్సిలరీస్ రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటిది హెల్పింగ్ ద మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కి సహాయక క్రియగా పనిచేస్తుంది. రెండవది కంప్లీటింగ్ ద మీనింగ్ ఆన్ దెర్ ఓన్. మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాన్ని అర్థాన్ని సంపూర్తి చేయగలదు. ఈ వీడియోలో అన్ని ప్రైమరీ ఆక్సిలరీస్ని చూద్దాం. ఇవన్నీ మనం టెన్సెస్ గురించి లెసన్లో నేర్చుకున్నాం. లెసన్ 14లో అన్ని టెన్సెస్ గురించి చూసాం కదా. మరొకసారి వీటిని గురించి చూశాక మోడల్ ఆక్సిలరీస్ గురించి నెక్స్ట్ లెసన్లో చూద్దాం. ఇక్కడ బాక్స్లో అన్ని ప్రైమరీ ఆక్సిలరీస్ ఉన్నాయి. అందులో నుండి మొదటిగా యామ్ అనే ప్రైమరీ ఆక్సిలరీని చూద్దాం. యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఆర్ ప్రైమరీ ఆక్సిలరీని ఐ అనే సబ్జెక్టుగా ఉపయోగిస్తాం. క్రింద ఉన్న టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ హెల్పింగ్ ద మెయిన్ వర్బ్గా అంటే సహాయక క్రియగా చూస్తున్నాం. రైట్ సైడ్ వాక్యాలు మెయిన్ వర్బ్ లేకుండానే వాక్యాన్ని సంపూర్ణ అర్థంతో ఉంచుతున్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న వాక్యాలని చదువుదాం. ఐఎమ్ రైటింగ్ నోట్స్. నేను నోట్స్ వ్రాస్తున్నాను. ఈ వాక్యంలో వర్బ్ వ్రాస్తున్నాను. మరి యామ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సెకండ్ వన్, ఐఎమ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాను అనేది వర్బ్ అయితే యామ్ హెల్పింగ్ వర్బ్. ఇలాగే మిగిలినవి కూడా. ఐఎమ్ వాషింగ్ క్లోత్స్. నేను బట్టలు ఉతుకుతున్నాను. ఐఎమ్ టేకింగ్ లంచ్. నేను భోజనం చేస్తున్నాను. గమనించండి, ఈటింగ్, డ్రింకింగ్ ఇలా కంటే టేకింగ్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తాం. తీసుకుంటున్నాను అనే అర్థాన్ని ఇస్తుంది. ఫిఫ్త్ వన్, ఐఎమ్ థింకింగ్ ఆన్ ఇట్. నేను ఈ విషయమై ఆలోచిస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ కాలం చూద్దాం. ఐఎమ్ ఎ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. ఈ వాక్యంలో వర్బ్ లేదు, కానీ యామ్ అనేటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వల్ల ఆ వాక్యం సంపూర్తి అర్థాన్ని ఇస్తూ ఉంది. సెకండ్, ఐఎమ్ ఎట్ హోమ్. నేను ఇంటి వద్ద ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ హంగ్రీ. నాకు ఆకలి వేస్తుంది లేదా నాకు ఆకలిగా ఉంది అని కూడా అనొచ్చు. ఐ మీన్ నేను లోపల ఉన్నాను. నెక్స్ట్ ఆర్ అనేటువంటి ప్రైమరీ ఆక్సిలరీని గమనించినట్లయితే వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి ఆర్ అనేటువంటి ప్రైమరీ ఆక్సిలరీని ఉపయోగిస్తాం. లెఫ్ట్ సైడ్ చూడండి. వీఆర్ రైటింగ్ నోట్స్. మేము నోట్స్ వ్రాస్తున్నాము. ఇక్కడ కూడా అంతే. వ్రాస్తున్నాము అనేది మెయిన్ వర్బ్, ఆర్ అనేది ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్. వీఆర్ వాచింగ్ టీవీ. మేము టీవీ చూస్తున్నాము. యు ఆర్ స్లీపింగ్. మీరు నిద్రపోతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ చెస్. వారు చెస్ ఆడుతున్నారు. దే ఆర్ సింగింగ్. వారు పాడుతున్నారు. రైట్ సైడ్ కోలం. వీఆర్ స్టూడెంట్స్. మేము విద్యార్థులము. వీఆర్ ఎట్ హోమ్. మేము ఇంటి వద్ద ఉన్నాము. యు ఆర్ సాడ్. మీరు విచారంగా ఉన్నారు. దే ఆర్ హంగ్రీ. వారికి ఆకలి వేస్తుంది. దే ఆర్ అవుట్. వారు బయట ఉన్నారు. ఇది ఒక గేమ్ ఆడేటప్పుడు వాళ్ళు ఓడిపోయారు, బయటకు వచ్చారు అన్నప్పుడు కూడా దే ఆర్ అవుట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఈజ్ అనేటువంటి ఆక్సిలరీని చూద్దాం. ఈజ్ అనేదాన్ని హీ, షీ, ఇట్ ఆర్ ఒకటే పేరు వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాం. హీ ఈజ్ రైటింగ్ నోట్స్. అతను నోట్స్ వ్రాస్తున్నాడు. షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఆమె టీవీ చూస్తుంది. ఇట్ ఈజ్ స్లీపింగ్. అది నిద్రపోతుంది. సుహాస్ ఈజ్ ప్లేయింగ్ చెస్. సుహాస్ చెస్ ఆడుతున్నాడు. ప్రీతి ఈజ్ సింగింగ్. ప్రీతి పాడుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ కోలం చూద్దాం. హీ ఈజ్ అ స్టూడెంట్. అతను ఒక విద్యార్థి. షీ ఈజ్ ఎట్ హోమ్. ఆమె ఇంటి వద్ద ఉంది. ఇట్ ఈజ్ ఎ టాయ్. అది ఒక బొమ్మ. సుహాస్ ఈజ్ అవుట్. సుహాస్ బయట ఉన్నాడు. ప్రీతి ఈజ్ ఇన్. ప్రీతి లోపల ఉంది. ఇప్పటి వరకు చూసినటువంటి యామ్, ఆర్, ఈజ్ ఈ 3 ప్రైమరీ ఆక్సిలరీస్ని మనం ఎక్కడ చూస్తాము, ఏ టెన్స్లో చూస్తాము అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో గమనిస్తాం. అంటే వర్తమానంలో కొనసాగుతూ ఉన్న పనిని లేదా స్థితిని తెలియజేసేటప్పుడు ఉపయోగించేవి. ఇప్పుడు వజ్ అనేటువంటి ఆక్సిలరీని చూద్దాం. వజ్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం కదా. పాస్ట్ కంటిన్యూస్లో వజ్ అనే
ప్రైమరీ ఆక్సిలరీని లేదా హెల్పింగ్ వర్బ్ని ఐ, హీ, షీ, ఇట్ అనేటువంటి సబ్జెక్ట్స్గా ఉపయోగిస్తాం. ఇప్పుడు వాక్యాలను చూద్దాం. హీ వాజ్ రైటింగ్ నోట్స్. అతను నోట్స్ వ్రాస్తున్నాడు. అయితే ఎప్పుడంటే గతంలో. హీ ఈజ్ రైటింగ్ నోట్స్కి హీ వాజ్ రైటింగ్ నోట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈజ్, వాజ్ అనేవి టైం గురించి తెలియజేస్తున్నాయి. హీ ఈజ్ రైటింగ్ నోట్స్ అనేది అతను నోట్స్ రాస్తున్నాడు. ఎప్పుడు అంటే వర్తమానంలో, అంటే ప్రస్తుత కాలంలో. ఇక్కడ హీ వాజ్ రైటింగ్ నోట్స్ అని ఉంది అంటే గతంలో అతను ఒక పని చేస్తున్నాడు. ఆ పని ఏంటి అంటే నోట్స్ వ్రాస్తూ ఉన్నాడు అని. నెక్స్ట్, షీ వాజ్ వాచింగ్ టీవీ. ఆమె టీవీ చూస్తూ ఉంది. ఈ వాక్యాలన్నీ గతానికి సంబంధించినవే. ఇట్ వాజ్ స్లీపింగ్. అది నిద్రపోతుంది. సుహాస్ వాజ్ ప్లేయింగ్. సుహాస్ ఆడుతున్నాడు. ప్రీతి వాజ్ సింగింగ్. ప్రీతి పాడుతుంది. నెక్స్ట్, రైట్ సైడ్ కాలం చూద్దాం. హీ వాజ్ అ స్టూడెంట్. అతను ఒక విద్యార్థి. ఈ విషయం ఎప్పుడుది అంటే ఇది కూడా గతానికి సంబంధించింది. అంటే గతానికి సంబంధించి అతను ఏమిటి లేదా అతని స్థితి ఏమిటి తెలియజెప్పడానికి వాజ్ వాడాం. షీ వాజ్ ఎట్ హోమ్. ఆమె ఇంటి వద్ద ఉంది. ఇట్ వాజ్ ఎ టాయ్. అది ఒక బొమ్మ. సుహాస్ వాజ్ అవుట్. సుహాస్ బయట ఉన్నాడు. ప్రీతి వాజ్ ఇన్. ప్రీతి లోపల ఉంది. ఈ వాక్యాలన్నీ కూడా గతానికి సంబంధించినవి. నెక్స్ట్, వర్. వర్ అనేటువంటి ప్రైమరీ ఆక్సిలరీని లేదా హెల్పింగ్ వర్బ్ని వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాం. ఒకటి కంటే ఎక్కువ పేర్లు వచ్చినప్పుడు కూడా వర్ అనేటువంటి ఆక్సిలరీని ఉపయోగిస్తాం. అయితే ఇందాకలా మనం వజ్ గురించి చూసాం కదా. వజ్, వర్ ఈ రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాలంలో వాక్యాల్ని చూడండి. వి వర్ రైటింగ్ నోట్స్. మేము నోట్స్ వ్రాస్తున్నాము. ఇది ఎప్పుడుది? గతంలో కొనసాగుతూ ఉన్న స్థితిని గురించి చెప్పేటప్పుడు వాడేవి. వి వర్ వాచింగ్ టీవీ. మేము టీవీ చూస్తున్నాము. యు వర్ స్లీపింగ్. మీరు నిద్రపోతున్నారు. దే వర్ ప్లేయింగ్. వారు ఆడుతున్నారు. దే వర్ సింగింగ్. వారు పాడుతున్నారు. రైట్ సైడ్ కాలం. వి వర్ స్టూడెంట్స్. మేము విద్యార్థులము. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది కూడా అదే గతానికి సంబంధించిన స్థితిని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించేది. తర్వాత ఈ రైట్ సైడ్ కాలంలో ఎక్కడ మెయిన్ వర్బ్ని చూడట్లా, కానీ వాక్య అర్థం మాత్రం సంపూర్తిగా ఉంది. వి వర్ ఎట్ హోమ్. మేము ఇంటి వద్ద ఉన్నాము. యు వర్ యాంగ్రీ. మీరు కోపంగా ఉన్నారు. దే వర్ హంగ్రీ. వారు ఆకలిగా ఉన్నారు. దే వర్ అవుట్. వారు బయట ఉన్నారు లేదా వారు ఓడిపోయారు అన్నప్పుడు గేమ్లో దే వర్ అవుట్ అని చెప్తాం కదా, ఇది కూడా అది. నెక్స్ట్, హ్యావ్. హ్యావ్ అనేటువంటి ప్రైమరీ ఆక్సిలరీని ఐ, వి, యు, దే లేదా ఒకటి కంటే ఎక్కువ పేర్లు వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాం. ఈ హ్యావ్ అనేటువంటి ఆక్సిలరీని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. వాక్యాలను గమనించండి. ఐ హ్యావ్ రిటన్ నోట్స్. నేను నోట్స్ వ్రాసాను. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను నోట్స్ వ్రాసాను అంటే ఐ రోట్ నోట్స్ అనొచ్చు, కానీ ఇక్కడ ఐ హ్యావ్ రిటన్ నోట్స్ అన్నాం. అంటే ఐ రోట్ నోట్స్ అంటే నేను నోట్స్ రాశాను, అది సింపుల్ పాస్ట్ టెన్స్. రోట్ అనేది వి టు వర్బ్ ఫామ్ కదా. వి టు వర్బ్ ఫామ్ ఎప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లోనే వస్తుంది. అయితే ఇక్కడ హ్యావ్ రిటన్ అన్నాం. హ్యావ్ అనే పదం ఉంది అంటే గుర్తుపెట్టుకోవాల్సింది అది పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో నేను నోట్స్ వ్రాసాను ఎప్పుడు, అప్పుడే రీసెంట్గా జరిగింది అన్న ఉద్దేశంతో చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ వాడతాం. వీ హ్యావ్ వాచ్డ్ టీవీ. మేము టీవీ చూసాము. యూ హ్యావ్ గివెన్ దెమ్. మీరు వారికి ఇచ్చారు. దే హ్యావ్ లర్న్డ్. వారు నేర్చుకున్నారు. చిల్డ్రన్ హ్యావ్ సంగ్. పిల్లలు పాడారు. గమనించండి, పర్ఫెక్ట్ టెన్స్ అంటే వర్బ్ ఎప్పుడు V3లోనే ఉంటుంది. అందుచేత ఇక్కడ V3 వర్బ్ ఫామ్స్ని గమనిస్తున్నాము. రైట్ సైడ్ కాలంలో ఐ హ్యావ్ మనీ. నా దగ్గర డబ్బు ఉంది. వీ హ్యావ్ టైమ్ టు డిస్కస్. చర్చించటానికి మా దగ్గర సమయం ఉంది. యూ హ్యావ్ కైండ్ హార్ట్. మీకు దయగల హృదయం ఉంది. దే హ్యావ్ నైస్ కార్. వారి దగ్గర మంచి కారు ఉంది. స్టూడెంట్స్ హ్యావ్ యూనిటీ. విద్యార్థులకు ఐక్యత ఉంది. నెక్స్ట్, హ్యాజ్. హ్యాజ్ అనేది హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి లేదా ఒక్క పేరు వచ్చినప్పుడైనా హ్యాజ్ వాడతాము. హ్యావ్, హ్యాజ్ ఈ రెండూ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అప్పుడే ముగిసిన లేదా రీసెంట్గా జరిగిన పనులకి ఉపయోగించేది.
లెఫ్ట్ సైడ్ కాలం చూడండి. హీ హ్యాస్ రిటన్ నోట్స్, అతను నోట్స్ వ్రాసాడు. షీ హ్యాస్ వాచ్డ్ టీవీ, ఆమె టీవీ చూసింది. రీనా హ్యాస్ హెల్ప్డ్ దెమ్, రీనా వారికి సహాయం చేసింది. టీనా హ్యాస్ ఫర్గివెన్ హిమ్, టీనా అతన్ని క్షమించింది. టామీ హ్యాస్ జంప్డ్, టామీ దుమికింది. రైట్ సైడ్ కాలంలో హీ హ్యాస్ మనీ, అతని దగ్గర డబ్బు ఉంది. షీ హ్యాస్ టైమ్ టు డిస్కస్, చర్చించటానికి ఆమెకి సమయం ఉంది. రీనా హ్యాస్ కైండ్ హార్ట్, రీనాకి దయగల హృదయం ఉంది. టీనా హ్యాస్ 2 సిస్టర్స్, టీనాకి 2 సోదరులు ఉన్నారు. టామీ హ్యాస్ రెడ్ బెలూన్స్, టామీ దగ్గర రెడ్ బెలూన్స్ ఉన్నాయి. నెక్స్ట్ హ్యాడ్. గమనించండి, హ్యాడ్ అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ హ్యాజ్ యొక్క పాస్ట్ ఫామ్గా కూడా మనం చూస్తాము. హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడేటువంటి ప్రైమరీ ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్. అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడ్ అనేటువంటి ఆక్సిలరీని ఉపయోగిస్తాం. ఇప్పుడు వాక్యాలను చూడండి. ఐ హ్యాడ్ రిటన్ నోట్స్, నేను నోట్స్ వ్రాసి ఉన్నాను అంటే గతంలోనే ఒకానొక సమయంలో ఆ పని అయ్యింది అని చెప్పబడుతుంది. షీ హ్యాడ్ వాచ్డ్ టీవీ, ఆమె టీవీ చూసింది. రీనా హ్యాడ్ హెల్ప్డ్ దెమ్, రీనా వారికి సహాయం చేసింది. టీనా హ్యాడ్ ఫర్గివెన్ హిమ్, టీనా అతన్ని క్షమించింది. టామీ హ్యాడ్ జంప్డ్, టామీ దుమికింది. గమనించండి, ఈ హ్యాడ్కి సంబంధించి ఒకసారి లెసన్ 14 కానీ మీరు చూస్తే టెన్సెస్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రైట్ సైడ్ కాలం చూద్దాం. హీ హ్యాడ్ మనీ, అతని దగ్గర డబ్బు ఉండినది. షీ హ్యాడ్ టైమ్ టు డిస్కస్, చర్చించటానికి ఆమెకి సమయం ఉండినది. రీనా హ్యాడ్ ఓల్డ్ బంగ్లా, రీనాకి పాత బంగ్లా ఉండినది. టీనా హ్యాడ్ 2 పప్పీస్, టీనాకి 2 పప్పీలు ఉండినవి. టామీ హ్యాడ్ రెడ్ బెలూన్స్, టామీ దగ్గర రెడ్ బెలూన్స్ ఉండినవి. ఇవన్నీ కూడా గతంలో ఒకానొక సమయంలో ముందు జరిగినవి అన్నటువంటి ఉద్దేశంలో చెప్పబడినవి. నెక్స్ట్ డూ డస్. డూ డస్ అనే వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. డూ అనేటువంటి ఆక్సిలరీని ఐ, వి, యు, దే అనే సబ్జెక్ట్స్కి వాడతాం. ఒకటి కంటే ఎక్కువ పేర్లు వచ్చినప్పుడు కూడా డూ అనే దాన్ని ఉపయోగిస్తాం. డస్ అనేటువంటి ఆక్సిలరీని హీ, షీ, ఇట్లకి ఉపయోగిస్తాము. లేదంటే ఒక్క పేరు వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాం. లెఫ్ట్ సైడ్ కాలం చూడండి. ఐ డూ విజిట్ దేర్ ఆఫీస్. ఇక్కడ విజిట్ అనేది మెయిన్ వర్బ్ అయితే డూ అనేది ఆక్సిలరీ. గమనించండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ డస్లో ఆప్షనల్ పాజిటివ్ సెంటెన్స్లో ఒకవేళ వాడితే ఖచ్చితంగా, తప్పకుండా అనేటువంటి అర్థాలు వస్తాయి. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ కూడా ఇలాగే ఉంటుంది. వాక్యాలను చూద్దాము. ఐ డూ విజిట్ దేర్ ఆఫీస్, నేను ఖచ్చితంగా వారి ఆఫీస్ని దర్శిస్తాను. వి డూ ప్రాక్టీస్, మేము ఖచ్చితంగా సాధన చేస్తాము. యు డూ బై, మీరు తప్పకుండా కొనండి. దే డూ కమ్ హియర్, వారు తప్పకుండా ఇక్కడికి వస్తారు. షీ డస్ సింగ్, ఆమె ఖచ్చితంగా పాడుతుంది. రైట్ సైడ్ ఐ డూ, నేను చేస్తాను. వి డూ, మేము చేస్తాము. యు డూ, మీరు చేయండి. దే డూ, వారు చేస్తారు. షీ డస్, ఆమె చేస్తుంది. నెక్స్ట్ డిడ్. డిడ్ అనేటువంటి ప్రైమరీ ఆక్సిలరీని సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్గా వాడుతున్నాం కదా. అయితే డిడ్ అనేటువంటి ఆక్సిలరీ అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాము. లెఫ్ట్ సైడ్ కాలం చూద్దాం. ఐ డిడ్ విజిట్ దేర్ ఆఫీస్, నేను వారి ఆఫీస్ని ఖచ్చితంగా దర్శించాను. జరిగిపోయినటువంటి విషయంగా చెబుతున్నాము. అలాగే పాజిటివ్ సెంటెన్సెస్లో డిడ్ వాడాము అంటే హెల్పింగ్ వర్బ్ వాడాము అంటే ఖచ్చితంగా లేదా తప్పకుండా అనేటువంటి అర్థం వస్తుంది. వీ డిడ్ ప్రాక్టీస్, మేము ఖచ్చితంగా సాధన చేశాము. యూ డిడ్ గివ్, మీరు ఖచ్చితంగా ఇచ్చారు. దే డిడ్ కమ్ హియర్, వారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారు. షీ డిడ్ సింగ్, ఆమె ఖచ్చితంగా పాడింది అంటే తప్పకుండా పాడింది. చూడండి, నువ్వు వెళ్ళావా, నిజంగానే వెళ్ళావా అని అడుగుతాం. ఎస్ ఐ డిడ్ అంట. అంటే నేను చేశాను అంటే నేను దాన్ని నొక్కి వక్కాడిస్తూ చెప్తున్నాను అనమాట. అవును, నేను ఖచ్చితంగా వెళ్ళాను. అలాగే ఈ వాక్యాలన్నింటికీ ఆ ఉద్దేశం, ఆ అర్థం వస్తుంది. ఇంకొకటి గమనించండి, డిడ్ వచ్చింది అంటే వర్బ్ ఎప్పుడు V1లోనే ఉంటుంది. డిడ్ రాకుండా అది గతం అని చెప్పాల్సి వచ్చినప్పుడే V2 వర్బ్ ఉపయోగిస్తాం. ఇదంతా కూడా
సింపుల్ పాస్ట్ టెన్స్, పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి రూల్. ఇవన్నీ కూడా ఒకే లెసన్లో తెలుసుకోవాలంటే లెసన్ 14లో ఇవన్నీ టెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఒకసారి రిఫర్ చేయండి. రైట్ సైడ్ కాలం ఐ డిడ్ నేను చేశాను, వీ డిడ్ మేము చేశాము, యూ డిడ్ మీరు చేశారు, దే డిడ్ వారు చేశారు, షీ డిడ్ ఆమె చేసింది. ఈ లెసన్లో ప్రైమరీ ఆక్సిలరీస్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ లెసన్లో మోడల్ ఆక్సిలరీస్ గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.